పంచాంగం మిగిలిన చూసినా చూడకపోయినా ఏమండి రాజపూజ్యం అవమానం, అలాగే ఆదాయం వ్యయం చెప్పండి అంటుంటారు. ఆదాయం వ్యయం వెనకాల జోక్ ఏమిటో చెప్తే గుండె అయిపోతుంది చాలామందికి. ఉదాహరణకు ఒకళ్ళకి ఎవరికో ఆదాయం 15 వ్యయం 3 అన్నాడు అనుకోండి, వాడు పార్టీ ఇచ్చేస్తాడు 5 బాటిల్స్ కొనేసేసి. ఆ సంవత్సరం అయిన తర్వాత చూస్తే మా ప్రభు వాడు అప్పుల పాలైపోయి ఉంటాడు. ఇది అదేమిటి పంచాంగం తప్పు చెప్పిందే, గోడ మీద రాసుకోండి. ఆదాయం 7 వ్యయం 2 రాసుకోండి. ఆ సంవత్సరం మీ ఖర్చులు ఎక్కువ. దీని అర్థం వేరే ఉంది బాబు, అది చూసుకోండి మీరు. అదే ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ శ్లోకం ఒకప్పుడు పంచాంగాల్లో ఉండేది, కానీ ఎందుకో పెద్దలంతా పాపం 10 ఏళ్ల నుంచి ఆ శ్లోకం ఎత్తేసారు పాపం. ఏమిటో తెలుసిన, రోగారోగ్యౌ పుణ్య పాపౌ లాభాలాభౌ జయాజయౌ సుఖ దుఃఖౌ వృత్తిహీనౌ ఆదాయ వ్యయ సంజ్ఞకౌ. ఆదాయం అంటే నువ్వు అనుకున్నట్టుగా లాభం కాదు, వ్యయం అనుకోండి ఖర్చు అని కాదు, నెగిటివ్ అర్థాలు ఉంటాయి దాంట్లో. ఏమిటి? మొదటిది రోగమునకు ఆదాయం అని పేరు, ఆరోగ్యమునకు వ్యయం అని పేరు. ఎందుకంటారా, నీకు 5 రూపాయలు సంపాదించాల్సిన చోట 500 సంపాదించావు నువ్వు, నిజమే. అప్పుడు 2 పనులు చేసుంటావు నువ్వు. శారీరకంగా శ్రమపడి ఉంటావు నువ్వు, లేదా మోసం చేసుంటావు. మోసం చేస్తే పాపమే కదా, శారీరకంగా చేసిన శ్రమ వల్ల అనారోగ్యమైంది కదా. ఇది అర్థం అక్కడ. అందుకని అలాగే పుణ్య పాపములు. ఆదాయం అంటే అదేమిటి? ఆదాయం అంటే పుణ్యము, వ్యయం అంటే పాపం. ఇది మంచి అర్థం ఉంది కాదు సార్, చక్కగాను. అది ఆదాయం, పుణ్య పాపం. లాభాలాభం, నిజమే నువ్వు అన్నట్టు కూడా లాభము, లాభము లేకపోవుట. జయం, ఆదాయం ఎక్కువ ఉందనుకోండి అంటే జయం వచ్చిందని అర్థం, అపజయం తక్కువ అని అర్థం. ఇవి ఇలాగా సుఖ దుఃఖం వృత్తిహీనవు అని ఉంది ఇక్కడ. అందుకనే మనం ఏం చేయాలి? వ్యయం ఆదాయం చూసుకోవాలి, రెండిటినీ జాగ్రత్తగా గమనించాలి. అలాగా మనం ఏం చేసుకోవాలి? షడ్రుచులని ప్రధానంగా పెట్టుకుని ఆదాయం ఎక్కువైంది అంటే ఒక్కసారి చెక్ చేసుకుందామని మనవాడు. అలాగే రాజపూజ్యం అవమానం అని ఉంటుంది. రాజపూజ్యం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు ఇచ్చేయడం లేదా గొడవలు ఇవ్వడం, ఇది అర్థం కాదు అక్కడ. నిన్ను గౌరవించాల్సిన వాళ్ళు గౌరవించాల్సిన పద్ధతిలో అన్ని చోట్ల గౌరవిస్తారు. అంటే శుభకార్యాలకి వాటికి వెళతావు, నువ్వు చాలా అందరితోటి కలిసి ఉంటావు. ఇది రాజపూజ్యము. అవమానం అంటే నీ కొలత లేకపోవడం, అవమానము అంటే నీకున్న గౌరవం ఇవ్వకపోవడం. అంటే ఏమైంది? ఓ శుభకార్యానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేకపోయావు, అందరూ అనుకుంటా అదేమిటి మన వాళ్ళు రాలేదేమిటి. ఇది అవమానము. అవమానం అంటే కొలతలో తేడా, ఇది అర్థం ఇక్కడ. అంచేత పంచాంగంలో ఉండే అర్థాలు చూసుకోండి. మధ్య సున్నా, మొదటి సున్నా ఉన్నాయి, కాదని అంటలేదు నేను. ఇలాంటివి రహస్యాలు ఉంటాయి, తెలుసుకోండి. ఏది తెలిసినా